హాయ్ హలో అందరికీ నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, భార్యాభర్తలు చేయకూడని పని ఒకటంటూ ఉంటుంది. ఏంటో తెలుసా? 10 మందిలో భర్త భార్య గురించి చులకనగా చూడడం, తప్పుగా చెప్పడం. భార్య కూడా నా భర్త అలాంటి వాడు ఇలాంటి వాడని వేరే వాళ్ళతో చీప్గా చూడడం, తక్కువ చెప్పడం, తక్కువ చేసి చెప్పడం, తన గురించి బ్యాడ్గా చెప్పడం కరెక్ట్ కాదు. సరే, మీ భర్త తాగి వస్తుండో, ఇబ్బంది పెడుతుండో, మిమ్మల్ని సరిగా చూసుకుంటలేడు, మీరు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పుకుంటేనే మీ బాధ తీరుతుంది, నలుగురికి తన గురించి తెలుసు అనుకుంటే. కొంతమంది, అందరు కాదు, చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చూస్తే సపోర్ట్ చేయండి, ఇది కరెక్ట్ అని లైక్ చేయండి. మీరు ఎంత ఇబ్బందులు ఉన్నా చెప్పుకోవాలనుకుంటే ఆడవాళ్ళు, మీ పక్కింటి వాళ్ళు, మీకు నమ్మకమైన వాడు, ఇంకొకరికి చెప్పను, మీ పక్కింటి వాడు, మీ దోస్తులు, మా ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు, నన్ను ఊకే తాగి వచ్చి కొడుతుంటాడు, ఇబ్బంది పెడుతుంటాడు, పిల్లల్ని పట్టించుకోడు, ఏం చేయడు అని చెప్పండి. భర్త ఆడవాళ్ళకి చెప్పకండి. భర్త ఇప్పుడు మీ పక్కింటి ఆమెకో ఎవరికో చెప్తే ఏమి, నా భార్య అన్నం పెట్టట్లేదు, సరిగా చూడట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అది ఇది అని అనుకో. సపోజ్ మీ భార్య మామూలుగా ఉంటే పర్లేదు, కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి అనుకో, కానీ తెలివితేటలు ఎక్కువ ఉంటే అప్పుడు మీరు వేరే వాళ్ళకి చెప్తుంటారు కదా, మా భార్య అలాంటిది ఇలాంటి అంటే లేడీస్కి. ఆడవాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే సపోర్ట్ చేసి మాట్లాడరు. వాళ్ళకు లేడీస్ అన్న అట్లాంటిది ఇట్లాంటిది మీకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే తన కొంచెం గొప్పది, తెలివైంది, తనని చీప్గా చేసి మాట్లాడతారు. తను అట్లాంటిది, తన ఎలాంటిది సంసారం స్విచ్ పెట్టడానికే చూస్తారు. ఎందుకంటే ఆమె చాలా మంచిది, కొంచెం ఉపయోగం, అందరికి ఉపయోగపడుతుంది, మంచి పేరుంది అని అంటే మీ సంసారం స్విచ్ పెట్టడానికే చూస్తారు. ఎందుకంటే ఈమె కంటే ఆమెకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి నచ్చదు. ఆమె మీ భార్య అంటే వీళ్ళకి గిట్టది, స్విచ్ పెట్టడానికే చూస్తారు. అవునన్నా, అప్పుడు అట్లా చేస్తుంది, అలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, మీ ఆవిడ తప్పు, చాలా రాంగు, ఇంత దుర్మార్గమా అని 100% స్విచ్ పెట్టడానికి చెప్తారు. ఎందుకంటే తనకైనా గొప్పది. ఇక మామూలుగా ఉంటే ఏమైంది దానికి, అట్లనా ఇట్లనా బెదిరించి జస్ట్గా చెప్తారు. కొంచెం మీరు బాగా మంచిగా ఉండి, తన మిమ్మల్ని బాగా చూసుకొని, తెలివితేటలు ఎక్కువ ఉండి, జాబ్ చేస్తూ మిమ్మల్ని బాగా చూసుకుంటూ, ఫ్యామిలీకి సెట్ అయిన అమ్మాయి ఉంటే ఈమెకు ఒప్పుకోదు. తన మనసు అనేది ఒప్పుకోదు, నాకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అది ఇదని మనసు అనేది ఈమెకు ఒప్పుకోక ఏం చేస్తా అంటే, ఆమె నాకంటే తెలివితేటలు కానీ ఉన్నది కదా అని తను ఒప్పుకోక మీకు తెచ్చి పెట్టడానికి వస్తుంది. అందంగా ఉన్నా, తెలివితేటలు ఉన్నా, ఏదున్నా మీకు తెచ్చి పెట్టడానికే చూస్తుంది. తను 100% ఏదొక్కటి మీకు రాంగ్ చెప్పి మీ సంసారాన్ని విడగొట్టాలని చూస్తుంది. ఎవరైనా అదే మీరు ఒక భర్త చెప్పుకున్నారనుకో, భర్త వాళ్ళ భర్త కంటే ఫ్రెండ్స్ చెప్పుకున్నారనుకో, ఏ లేదురా భయ్, ఆడవాళ్ళంతా అంతే, లైట్ తీసుకొని ఆ ఇంట్లో ఉంది, నీ ఇంట్లో ఉంది, గిట్ల ఉంది, చెల్లి అట్లాంటిది కాదులే, చూసుకో, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక పిల్లలంటే మీకు నచ్చ చెప్పేది చేస్తాం, మీకు మొబైల్ చెప్తే నచ్చ చెప్తాం, మంచిగా చూసుకోవాలి, చూడలేమా, చూసి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. పిల్లల ముఖం చూడాలి, భార్య భర్తల ముఖం చూడాలి, ఏ లొల్లు అయినా కానీ సర్దుకుపోతేనే జీవితం అంటే సపోర్ట్ చేసి మాట్లాడు. కానీ ఆడవాళ్ళు అలా కాదు, ఆడవాళ్ళకి పడదు. ఒకళ్ళకంటే ఒకళ్ళు గొప్ప ఉంటే ఒప్పుకోరు అన్నట్టు. ఇది ఆడవాళ్ళు. లేడీస్ మీరు కూడా ఆడవాళ్ళకి చెప్పారు అనుకో, నా మొగుడికి ఇట్లున్నాడు, నా మొగుడికి ఇట్లున్నాడు, అది అంతే అక్క, ఈ మొగలు తాగుబోతలు ఇట్లా తయారయ్యారు, గట్లా తయారయ్యారు, నా మొగుడు ఇలాంటి వాడని మీరు చెప్తే పక్క వాళ్ళు చేసుకోవాలి. ఏం చేస్తాం, తప్పది. గుడ్లో దూరిన దూడ పెండ పెట్టకమా అన్నది, మెడల పడ్డ పాము కర్రక తప్ప సామెత ఉంది. అలా చెప్పుకుంటూ ఏం చేస్తామమ్మా, ఇక నా పరిస్థితి గింత అంటే నా పరిస్థితి గింత అని మీ ఆయన కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఆడవాళ్ళకి చెప్పారు. మగవాళ్ళకి చెప్పారు అనుకో, లేడీస్ ఏంటి, మీరు మగవాళ్ళకి చెప్తే వాడు మీ ఫ్యామిలీలకు దూరాలని చూస్తాడు, ఖచ్చితంగా దూరాలని చూస్తే పిచ్చ పెడతాడు. ఎందుకంటే మిమ్మల్ని ఇడగొట్టి తన దగ్గర కావాలని ఆలోచిస్తాడు. వాడికి అట్లాంటి వాడు, అమ్మా ఇట్లాంటి వాడు, నువ్వు గాని చేసుకున్నావు, వాడు తాగుపోతాడు అని ఉన్నాయి ఒకటికి రెండు చెప్పి మీ సంసారం చెడగొట్టాలని చూస్తాడు. 100% అన్ని అబద్ధాలు చెప్తుంటాడు. ప్రతి ఒక్కటి మీకు దగ్గర అవ్వాలని చూస్తుంటాడు. ఒకటి ఏంటంటే అన్ని సహాయాలు చేయాలని కూడా ఆలోచిస్తాడు. మీరు ఎప్పుడైనా పరాయి మగవాడికి తన ఫ్యామిలీ గురించి చెప్పకండి. ఫ్రెండ్స్, ఏమో ఈ వీడియో చేయాలనిపించింది. ఏమన్నా నేను తప్పుగా అనుకుంటే అన్నీ నాకు అనుభవాలే చెప్తుంటాను.
ఎప్పుడైనా ఇవన్నీ నాకు జరుగుతుంటాయి కాబట్టి చూస్తుంటా వింటుంటా. చాలా మంది ఊరు కాబట్టి ఊర్లోకి వెళ్ళినప్పుడు కొంచెం చెప్పమని అడిగిపోగానే ఇలాంటివే వినాల్సి వస్తుంది. ఆ అనుభవంతో చెప్తున్నా. నేనేమన్నా తప్పుగా అనుకుంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళని క్షమించండి. సారీ. ఓకే బాయ్. మరి వీడియో నష్టం మొత్తం లైక్ చేయండి. బాయ్. ఓకే.